పాకిస్తాన్ పైన యుద్ధం గెలిచిన భారత్. ఈ విజయం భారత జవాన్లకు సొంతం. భారత సైనికుల వీరోచిత పోరాటంతో పాక్ తోక ముడిచక తప్పలేదు. కౌంటర్కు ఎన్కౌంటర్, దెబ్బకు దెబ్బ పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయి. భారత్పై దాడికి తెగబడడం ద్వారా ఈసారి పాక్ చాలా పెద్ద దుస్సాహసమే చేసింది. ఇక ఎవరు చెప్పినా వినేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదన్నట్టు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కూడా యాక్టివేట్ అయ్యాయి. శత్రువును తుదముట్టించేందుకు సిద్ధమయ్యాయి. ఎక్కడి పాకిస్తాన్, ఎవరిపై దుస్సాహసం? గెలవలేమని తెలిసి కూడా మన దేశంలోని 15 నగరాలపై దాడులకు తెగబడింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. అదే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మన మిలిటరీ నిర్వీర్యం చేసింది. భారత గడ్డపై ఎలాంటి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంది. అదే సమయంలో మనం పంపిన డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేస్తే పాకిస్తాన్ అట్టుడికిపోయింది, అడ్డుకోలేకపోయింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థను మన క్షిపణి ధ్వంసం చేసింది. పాకిస్తాన్కు ఎన్ని రోజులు యుద్ధం చేసే కెపాసిటీ ఉంది? గట్టిగా మాట్లాడితే కథన రంగంలోకి దిగితే 2 రోజుల్లోనే కథ మారిపోయింది. పాకిస్తాన్ జనం యుద్ధం వద్దని మొత్తుకున్నారు, అయినా వింటేగా రెచ్చిపోయారు. ముందుకే అన్నారు, బీరాలు పరికరు. కానీ కథ మొత్తం మారిపోయింది. పాక్ అన్ని విధాలుగా కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అటు భారత్ చేసిన క్షిపణి, డ్రోన్ అటాక్స్లో లాహోర్, రావిల్పిండి, సియాల్కోట్ లాంటి వాటినే టార్గెట్ చేసింది. పెద్దగా ఇస్లామాబాద్ జోలికి వెళ్ళాలి. అంతెందుకు, పాకిస్తాన్ మనతో గట్టిగా యుద్ధం చేస్తే 4 రోజులకు సరిపడా యుద్ధ సామాగ్రి కూడా పాకిస్తాన్తో లేదు. భారత్ వద్ద 3975 ఆర్టిలరీ గన్స్ ఉండగా పాక్ వద్ద 2629 మాత్రమే ఉన్నాయి. భారత్కు 2229 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే పాక్ దగ్గర 1399 మాత్రమే ఉన్నాయి. అయితే న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయంలో పాక్ దగ్గర 170 ఉంటే భారత్ దగ్గర 180 ఉన్నాయి. అయితే ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్విప్మెంట్ సాధారణ సమయాల్లో వేరు చేసి ఉంటాయి. వీటిని అసెంబుల్ చేయాలంటే టైం పడుతుంది. పాకిస్తాన్ రెచ్చిపోయే ఏకైక ప్రాంతం మన దగ్గర ఎల్ఓసి మాత్రమే. అక్కడ మాత్రమే తన ప్రతాపాన్ని చూపుతుంది. ఇప్పుడు ఆ పాక్ అవుట్ పోస్టులను కూడా భారత్ ఎలిమినేట్ చేసింది. అణ్వాయుధాలైన, యుద్ధమైన భారత్ విధానం ఏంటంటే మొదట తనకు తాను ఏ దేశం పైన దండెత్తను అని, నో ఫస్ట్ యూజ్ అని అర్థం. అదే పాకిస్తాన్ మాత్రం ఫస్ట్ స్ట్రైక్ పాలసీ ఫాలో అవుతుంది. కానీ చివరి పంచ్ మాత్రం మనదే. భారత త్రివిధ దళాల దెబ్బకు పాక్ తోక ముడిచింది. సాయంత్రం 5 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలకు ఇరు పక్షాలు నిలిపివేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. పహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు టూరిస్టులను మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడంతో పాకిస్తాన్ భూభాగంపై భారత్ దాడులు జరిపింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత భూభాగాలపై దాడులకు ఎత్తించింది. భారత్ ధీటుగా దీనికి సమాధానం చెప్పింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే భారత వీరోచిత సైనికుల కృషితో, వాళ్ళ పోరాటంతో భారత్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. 2 రోజుల్లోనే పాకిస్తాన్ ఆయుధాలు లేక, తమ దగ్గర అప్పుల్లో డబ్బులు లేక పూర్తిగా చెతికిల పడిపోయి భారత్తో బేరసారాలకు వచ్చింది. ఇదంతా కూడా భారత ఆర్మీ వీరోచిత పోరాటం అనే చెప్పుకోవాలి. నిజంగా మన భారత త్రివిధ దళాలకు అభినవ్ భారత్ కూడా సెల్యూట్ చేస్తోంది.